ఏమన్నారండి? ఏమన్నారు? ఏమన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పే. రెడ్ బుక్ కరెక్టే. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు. ఎక్కడ నడవదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడదు. బ్లూ బుక్ రాజ్యాంగం నడవదు. నడిచేది అంబేద్కర్ గారు రచించిన భారతదేశ రాజ్యాంగం మాత్రమే. ఆయన అన్న మాటలు తప్పే ఉంది. మీరు డిజిటల్ బుక్ అని ఏదో తిక్కల బుక్లన్నీ పెట్టారు కదా, ఆ బుక్కులతో ఏదో నరుకుతాము రప్పాలు గిప్పాలంటే అటువంటి కుదరదు. ఆ భారతదేశంలో ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగం అని మాత్రమే సుజనా చౌదరి గారు చెప్పారు. ఏంటి కేసు ప్రసాద్ గారు సుజనా చౌదరి గారు కామెంట్స్ వీళ్ళకి నచ్చినట్టుగా అన్వయించుకుంటే మన చేతిలో ఏం లేదు. కానీ రెడ్ బుక్ సంబంధించిన విషయంలో సుజనా చౌదరి గారు వాళ్ళ తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇంత ప్యాథటిక్ ఇందాక నేను చెప్తే మొత్తుకుంటుంది అదే. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి చేసిన దగ్గర మన దగ్గర ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. అసలు గ్రే హ్యాండ్ లాంటిది స్థాపించిందే చంద్రబాబు గారు. నక్సలైట్లు ఇటుపక్క తిరిగి చూడడానికి భయభ్రాంతులకు గురైన అలిపిరి ఘటన దగ్గర నుంచి ఈ రోజు దాకా అటు అలజడి కానీ ఏమీ లేదు. ఇంత డంపులు ఇంత మంది 100 మంది నక్సలైట్లు ఇక్కడ డంపులా దొరికితే ఏమన్నా నాకు అర్థం కాలేదు. నేను అమిత్ షా గారు కూడా బీఆర్ ప్రమాణ స్వీకరణలో 20 నిమిషాలు ఏకాంతంగా చంద్రబాబు గారితో మాట్లాడినదంతా ఉంది ఈ విషయంలో. సో ల్యాండ్ ఆర్డర్కి తీవ్ర ఆక్షేపణలు ఉన్నప్పుడు టెక్నాలజీ పరంగా చంద్రబాబు గారు అందవేశం చేయని దగ్గర ఈ రోజుకి కూడా ఆ విధమైన ట్రైనింగ్ జరగలేదు. కెమెరాలు ఇంకా ప్రాపర్గా ఫిక్స్ చేయలేదు. ఈ అప్రహెన్షన్స్ అన్నిటి మధ్యలో కనీసం ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేయకపోతే కదండి నక్సలైట్లు అంత అలజడిని సృష్టించగలిగారు. ఎక్కడ అలజడి సృష్టించారు? ఆంధ్రప్రదేశ్ లో. లక్కీగా అంటే వాళ్ళని పట్టుకుంటే చట్టం ముందు నిలబెట్టిన దాని వాళ్ళ కెపాసిటీ గౌరవించాల్సింది పోయి వాళ్ళకి సాల్యూట్ చేయాల్సింది పోయి దాంట్లో పక్కన ఎదుగుతారేంటండి? అసలు ఏమన్నా మీరు ఏదో ఆల్మోస్ట్ టాప్ 10 లో ఉన్న వాళ్ళు పట్టుకోవడం గొప్ప విషయం. అక్కడ వాళ్ళందరూ గొప్ప విషయం కదా. ఎక్కడ పట్టుకున్నారు? పట్టుకోవడం తప్ప. అరెస్ట్ చేయడం తప్పంటారా? మీరు కూంబింగ్ అన్నారు. కూంబింగ్ మారేడుమల్లిలో జరిగితే ఛత్తీస్గఢ్ బోర్డర్ లో జరిగితే నేను యాక్సెప్ట్ చేస్తా. ఉభయ గోదావరి జిల్లా నడి బొడ్డులో సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మధ్యలోకి వచ్చారు. ఏంటి సార్ అది? ఏంటండి? మారేడుపల్లి అడవుల్లోకి ఎటు నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి ఇటు వచ్చిన క్రమంలో మన వాళ్ళు అలర్ట్ గా ఉండబట్టి మీరు అనుకుంటే మీరు మారేడుమల్లి ఎన్కౌంటర్ చేసినట్టు ఆ 50 మందిని అక్కడ ఎన్కౌంటర్ చేసి అరెస్ట్ చేసి దొంగలు పట్టుకుంటే గొప్పతనం అంటారా? పారిపోలిస్తే గొప్పతనం అంటారా? చొరబాటు ఏది తప్పు? నక్సలైట్లు భారతదేశంలో పట్టుకుంటారు. పట్టుకోవడం గొప్ప విషయం కానీ దూరం వచ్చాడు కాబట్టి దూరం రావడం తప్పు. పట్టుకుంటే ఎవరు రక్షించుకోరు. ఏం మాట్లాడుతున్నారు? నగర నడిబొడ్లలోకి నక్సలైట్లు చొచ్చుకొని వస్తే ఇంటెలిజెన్స్ నాశనాలు వినాశనాలు తప్ప ఈ 5 సంవత్సరాలు ఇంకో మాటే రాదు. మీకు వచ్చే ఒకే మాట ప్రతిదీ ఏది జరిగినా సరే ఫెయిల్యూర్ అంటారు. ఏమి జరిగినా సరే చెప్పండి. మీరు కేవలం మళ్ళీ 1924 మళ్ళీ వెనక్కి రాదు. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మీరు ఇంకా దాని గురించి వదిలేసి మీరు ఆ నెగిటివ్ థింకింగ్ లోనే జీవితం మొత్తం గడిపేయటమే. ఇందులో నాకు పాజిటివ్ థింకింగ్ అంటే అలిపిరి ఘటన తర్వాత స్థాపించి నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ పక్క కళ్ళు చూడడానికి సాహసించిన వాళ్ళు తండోపతండాలుగా తీర్థయాత్రలకు వచ్చినట్టు వస్తున్నారు. ఏంటి సార్ ఇది? వచ్చిన వాళ్ళని పట్టుకుంటున్నారు, చట్టం ముందు నిలబడుతున్నారు. డంపుల్ని పట్టుకుంటే ఫెయిల్యూర్ అంటారు. ఏంటండి బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లా. ఏది పడితే అలా కాదు. ఏది పడితే మాట్లాడటం ఎక్కడ పట్టుకున్నారు? చంపారు. పట్టుకోవడం తప్పంటారా? ఎక్కడ పట్టుకున్నారు? ఏంటి మీరు చెప్పారు? వాళ్ళు అక్కడ సురక్షితంగా 2 రోజులు ఉంటే తర్వాత గ్రౌండ్ చేసి పట్టుకున్నారు. అప్పుడు 2 రోజుల్లో పరిస్థితి తేడా జరిగితే ఎవరికి బాధ్యత? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. చూద్దామండి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయకిరణ్ గారు ఇష్టపడినందుకు. థ్యాంక్ యూ ఫస్ట్ బ్లేడ్ సురేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ 9 న్యూస్.